ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో చక్రం తిప్పిన కీలక రాజకీయ కుటుంబాలు ఇప్పుడు కనుమరుగవుతున్నాయి. దశాబ్దాలుగా పసుపు జెండా మోసిన కోడెల, కేఈ, మాగంటి, గల్లా, రాయపాటి లాంటి సీనియర్ల వారసులకు ప్రస్తుత రాజకీయాల్లో తగిన ప్రాధాన్యత దక్కడం లేదనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. కొత్త వారికి పీట వేస్తూ కష్టకాలంలో అండగా నిలిచిన పాత తరాన్ని పక్కన పెడుతున్నారనే అసంతృప్తి క్యాడర్లో వ్యక్తమవుతోంది. ఇంతకీ దశాబ్దాలుగా టీడీపీని నమ్ముకున్న ఈ సీనియర్ కుటుంబాల రాజకీయ భవిష్యత్తు ముగిసినట్లేనా? వలస నేతలకు ఇస్తున్న ప్రాధాన్యతను పాత నేతలకు ఇచ్చేందుకు పార్టీ అధిష్టానం ఎందుకు వెనుకడుగు వేస్తోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే నానుడి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సరిగ్గా సరిపోతుంది. కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఎదిగిన ఆయన వరుసగా 2 సార్లు అదే పార్టీ జెండాపై గన్నవరం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతో ఆయన అనూహ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. కేవలం అధికార పార్టీలోకి మారడమే కాకుండా తనకు రాజకీయంగా జన్మనిచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అప్పటి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్లపై ఎవరూ ఊహించని స్థాయిలో వ్యక్తిగత విమర్శలకు దిగారు. అసెంబ్లీ సాక్షిగా వంశీ, ఇతర వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు తీవ్ర మనస్తాపం చెందిన చంద్రబాబు నాయుడు కన్నీరు పెట్టుకుని సభ నుంచి బయటకొచ్చేశారు. అప్పట్లో వంశీ తీరు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా తీవ్ర వివాదాస్పదంగా మారింది. కాలచక్రం గిరున తిరిగింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చారిత్రాత్మక విజయంతో మళ్లీ అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. సరిగ్గా ఇదే సమయంలో గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వల్లభనేని వంశీకి స్థానిక ప్రజలు భారీ ఓటమిని రుచిచూపించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడుల కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న వంశీని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. కొంతకాలం పాటు జైలు జీవితం గడిపిన తర్వాత బెయిల్పై బయటకొచ్చిన ఆయన ఆ తర్వాత నుంచి పూర్తి సైలెంట్ అయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు, అధిష్టానానికి పూర్తిగా దూరంగా ఉంటూ రాజకీయంగా స్తబ్దుగా మారిపోయారు. జైలు నుంచి వచ్చాక ఆయనలో కనిపించిన ఈ మౌనం గన్నవరం రాజకీయ వర్గాల్లో అనేక ఆసక్తికర చర్చలకు దారితీస్తుంది. సైలెంట్గా ఉన్న వల్లభనేని వంశీ ఎవరూ ఊహించని విధంగా సడన్ గా కొత్త పల్లవి అందుకున్నారు. తాను గత 5 ఏళ్లుగా ఏ చంద్రబాబునైతే తీవ్ర పదజాలంతో విమర్శించారో ఇప్పుడు అదే చంద్రబాబుకు ముఖ్యమంత్రి గారు అంటూ అత్యంత మర్యాదపూర్వకంగా లేఖలు రాయడం మొదలుపెట్టారు. తాజాగా ఆయన రాసిన లేఖ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ లేఖలో ఆయన చంద్రబాబు మానస పుత్రిక అయిన పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆకాశానికెత్తేశారు. పట్టిసీమ ప్రాజెక్ట్ అంటేనే ఒక దండగా అని, అది కేవలం టీడీపీ నేతల ఆర్థిక ప్రయోజనాల కోసమే అప్పటి ప్రభుత్వం కట్టిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గత 5 ఏళ్లుగా తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చింది. కానీ ప్రస్తుతం అధికారికంగా అదే వైసీపీలో ఉన్న వంశీ మాత్రం పట్టిసీమ ప్రాజెక్టును ది బెస్ట్ అంటూ కొనియాడడం ఆ పార్టీ శ్రేణులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను మళ్లించడంతో కృష్ణా డెల్టా రైతులకు ఎంతో మేలు జరిగిందని వంశీ తన లేఖలో ప్రశంసల వర్షం కురిపించారు. ఈ లేఖలో గన్నవరం పరిధిలోని స్థానిక రైతుల సమస్యలను వంశీ ప్రధానంగా ప్రస్తావించారు. పట్టిసీమ ద్వారా వస్తున్న సాగునీటిని గన్నవరంలోని మెట్ట, ఎత్తైన ప్రాంతాల రైతులకు కూడా సక్రమంగా అందేలా చూడాలని ముఖ్యమంత్రిని కోరారు. పోలవరం కుడి ప్రధాన కాలువ ద్వారా వారికి నీరు అందించాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు. తాను గతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే పోలవరం కుడి కాలువ నీటిని ఎత్తైన గ్రామాలకు అందించాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశానని, దానికి ఆయన నాడు సానుకూలంగా స్పందించారని వంశీ తన లేఖలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం నిర్మాణ సమయంలో స్థానిక రైతులు తమ విలువైన భూములను స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇచ్చారని, వారికి సాగునీరు అందిస్తామని నాడు చంద్రబాబు ఇచ్చిన మాటను నెరవేర్చాలని కోరారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ ఈ ఎత్తైన ప్రాంతాల రైతులకు పట్టిసీమ నీరు సజావుగా అందిందని తెలుపుతూ ఆయన పరోక్షంగా తన 5 ఏళ్ల పనితీరును కూడా లేఖలో సమర్థించుకున్నారు.
ఈ ఏడాది మాత్రం ఎత్తైన ప్రాంతాల రైతుల పరిస్థితి భిన్నంగా ఉందని వంశీ తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక నీటిపారుదల శాఖ అధికారులు, పోలీసుల సహకారంతో ఎత్తైన ప్రాంతాలకు నీరు వెళ్లే పంప్సెట్ల నిర్వహణను ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. అధికారుల తీరు వల్లే గన్నవరం పరిసర ప్రాంతాల్లోని గ్రామాలకు పట్టిసీమ నీటి సరఫరా నిలిచిపోయిందని వివరించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎల్నినో ప్రభావంతో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయని, ఈ క్లిష్ట సమయంలో సాగునీటి సరఫరాను నిలిపివేయడం వల్ల రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ఏది ఏమైనా రైతుల సమస్య ముసుగులో ముఖ్యమంత్రికి లేఖ రాయడం, పట్టిసీమ ప్రాజెక్టును ఆకాశానికెత్తడం వెనుక వంశీ భవిష్యత్ పొలిటికల్ మైండ్ గేమ్ ఆడుతున్నారనే విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. తనపై ఉన్న కేసుల భయంతోనే చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు వంశీ తన గానాన్ని మార్చారని, త్వరలోనే ఆయన వైసీపీకి అధికారికంగా దూరం కావడం ఖాయమనే డిస్కషన్ నడుస్తోంది. మరి వంశీ లేఖకు చంద్రబాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఇది ఇవాల్టి పొలిటికల్ మామ. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.